ఓం శాంతి. మురళీ డేట్ 20/1/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మురళి సారము: మధురమైన పిల్లలు, జ్ఞాన ధారణతో పాటుగా సత్యుగ రాజ్యము కొరకు స్మృతి మరియు పవిత్రత బలాన్ని కూడా జమ చేసుకోండి. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థం యొక్క లక్ష్యము ఏముండాలి? జవాబు: సదా సంతోషముగా ఉండటము, చాలా చాలా మధురముగా తయారవ్వడము, అందరినీ ప్రేమతో నడిపించడము. ఇదే మీ పురుషార్థపు లక్ష్యముగా ఉండాలి. దీని ద్వారానే మీరు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అవుతారు. ప్రశ్న: ఎవరి కర్మలైతే శ్రేష్టముగా ఉంటాయో వారి గుర్తులు ఏమిటి? జవాబు: వారి ద్వారా ఎవ్వరికీ దుఃఖము కలగదు. ఏ విధంగా తండ్రి దుఃఖహర్త సుఖకర్తను, అలా శ్రేష్ట కర్మలు చేసేవారు కూడా దుఃఖహర్త సుఖకర్తగా ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాటను విన్నారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అని ఇలా ఎవరు అన్నారు? 2 తండ్రులు అన్నారు. నిరాకారుడు కూడా అన్నారు, అలాగే సాకారుడు కూడా అన్నారు. అందుకే వీరిని తండ్రి మరియు దాదా అని అంటారు. దాదా సాకారుడు. నిజానికి ఈ పాటలు భక్తి మార్గానికి చెందినవి. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలకు తెలుసు, మరియు తండ్రి మొత్తము సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోబెట్టారు. మేము 84 జన్మలను పూర్తి చేశామని, ఇప్పుడు నాటకము పూర్తి కానున్నది అని పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఉంది. ఇప్పుడు మనము యోగము లేక స్మృతి ద్వారా పావనముగా తయారవ్వాలి. స్మృతి మరియు జ్ఞానము ఇవి ప్రతి విషయంలోనూ ఉంటాయి. బ్యారిస్టర్ను తప్పకుండా స్మృతి కూడా చేస్తారు మరియు అతడి నుండి జ్ఞానాన్ని కూడా తీసుకుంటారు. దీనిని కూడా యోగ బలము మరియు జ్ఞాన బలము అని అంటారు. ఇక్కడ ఇది కొత్త విషయము. ఆ యోగము మరియు జ్ఞానము ద్వారా హద్దులోని బలము లభిస్తుంది. ఇక్కడ ఈ యోగము మరియు జ్ఞానము ద్వారా అనంతమైన బలము లభిస్తుంది. ఎందుకంటే ఇచ్చేది సర్వశక్తివంతుడైన అథారిటీ. తండ్రి అంటారు, నేను జ్ఞానసాగరుడిని కూడా. పిల్లలైన మీరు ఇప్పుడు సృష్టి చక్రాన్ని తెలుసుకున్నారు. మీకు మూలవతనము, సూక్ష్మవతనము అన్నీ గుర్తున్నాయి. తండ్రిలో ఏ జ్ఞానమైతే ఉందో అది కూడా లభించింది. కావున జ్ఞానాన్ని కూడా ధారణ చేయాలి మరియు రాజ్యము కొరకు తండ్రి పిల్లలకు యోగము మరియు పవిత్రతను కూడా నేర్పిస్తారు. మీరు పవిత్రముగా కూడా అవుతారు. తండ్రి నుండి రాజ్యాన్ని కూడా తీసుకుంటారు. తండ్రి తనకంటే ఉన్నతమైన పదవిని ఇస్తారు. తండ్రి తనకంటే కూడా ఉన్నతమైన పదవిని ఇస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు లభించింది. ఉన్నతోన్నతముగా తయారయ్యే జ్ఞానము ఉన్నతోన్నతుడైన తండ్రి ద్వారా లభిస్తుంది. ఇప్పుడు మనము బాప్దాదా ఇంట్లో కూర్చున్నట్లుగా ఉంది అని పిల్లలకు తెలుసు. ఈ దాదా అనగా బ్రహ్మ మీకు తల్లి కూడా. ఆ తండ్రి వేరు, ఈ దాదా అయితే తల్లి కూడా. కానీ వీరిది పురుష శరీరం అయిన కారణముగా మాతను నిమిత్తం చేయటం జరుగుతుంది. వీరిని కూడా దత్తత తీసుకోవటం జరుగుతుంది. దాదా ద్వారా రచనను రచించటం జరిగింది. రచన కూడా దత్తత తీసుకోబడ్డవారే. తండ్రి పిల్లలను వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకుంటారు. బ్రహ్మను కూడా దత్తత తీసుకున్నారు. ప్రవేశించడము అన్న దత్తత తీసుకోవడము అన్న విషయం ఒక్కటే. పిల్లలు నెంబర్వారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు మరియు అర్థం చేయిస్తారు.
అందరికీ ఏమని అర్థం చేయించాలంటే, మేము మా పరమపిత పరమాత్మని శ్రీమతము ఆధారముగా ఈ భారతదేశాన్ని మళ్ళీ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తున్నాము. మరి స్వయం కూడా శ్రేష్టంగా తయారవ్వాలి, స్వయాన్ని చూసుకోవాలి. నేను శ్రేష్టముగా అయ్యానా, ఏదైనా భ్రష్టాచారపు పని చేసి ఎవరికి దుఃఖానైతే ఇవ్వటం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి. తండ్రి అంటారు, నేను పిల్లలను సుఖవంతులుగా చేయడానికి వచ్చాను, కాబట్టి మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. తండ్రి ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వలేరు. వారి పేరే దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలు తమను తాము చెక్ చేసుకోవాలి. మనస వాచ కర్మణ, నేను ఎవరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా. శివబాబా ఎప్పుడూ ఎవరికి దుఃఖం ఇవ్వరు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము పిల్లలైన మీకు ఈ అనంతమైన కథను వినిపిస్తాను. మేము మా ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాము అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పటి చదువు అనుసారముగా అంతిమంలో మీరు ట్రాన్స్ఫర్ అవుతారు. తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ నెంబర్ వారుగా పాత్రను అభినయించడానికి వస్తారు. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు ఏ పురుషార్థమైతే చేస్తారో అదే మీ పురుషార్థముగా కల్పకల్పానికి నిశ్చితమవుతుందని పిల్లలకు తెలుసు. మొట్టమొదట అందరికీ బుద్ధిలో ఈ విషయాన్ని కూర్చోబెట్టాలి. రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతర జ్ఞానము తండ్రికి తప్ప ఇంకెవరికీ తెలియదు అని. ఉన్నతోన్నతుడైన తండ్రి పేరునే మాయం చేసేశారు. త్రిమూర్తి అన్న పేరైతే ఉంది, త్రిమూర్తి మార్గము కూడా ఉంది, త్రిమూర్తి హౌస్ కూడా ఉంది. త్రిమూర్తి అని బ్రహ్మ విష్ణు శంకరులు అంటారు. ఈ ముగ్గురికి రచయిత అయినటువంటి శివబాబా పేరుని అనగా ఆ మూలమైన వారి పేరునే మాయం చేసేస్తారు. ఉన్నతోన్నతమైన వారు శివబాబా అని, ఆ తర్వాత త్రిమూర్తులని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి నుండి పిల్లలైన మనము ఈ వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి యొక్క జ్ఞానము మరియు వారసత్వము ఈ రెండు స్మృతిలో ఉన్నట్లయితే సదా హర్షితముగా ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ మీరు ఎవరికైనా జ్ఞాన బాణాన్ని వేస్తే మంచి ప్రభావం ఉంటుంది. అవతలి వారిలోకి శక్తి వస్తూ ఉంటుంది. స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది. ఇప్పుడు శక్తి మాయమైపోయింది, ఎందుకంటే ఆత్మ పతితముగా తమో ప్రధానముగా అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమైన చింత ఏం పెట్టుకోవాలి అంటే, మేము తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవ్వాలి. మన్మనాభవ అర్థం కూడా ఇదే. గీతను ఎవరైతే చదువుతారో వారిని ఇలా అడగాలి, మన్మనాభవ అర్థం ఏమిటి? నన్ను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది అని ఎవరన్నారు? కొత్త ప్రపంచాన్ని స్థాపించేది శ్రీకృష్ణుడేమీ కాదు. అతను ఒక రాజకుమారుడు. బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ ఉంటారు. నిజానికి చేసేవారు చేయించేవారు ఎవరు? ఇది మర్చిపోయారు. వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. బ్రహ్మ విష్ణు శంకర్లు మొదలైన వారందరిలోనూ వారే ఉన్నారని అంటారు. ఇప్పుడు దీనిని అజ్ఞానము అని అంటారు. తండ్రి అంటారు, మిమ్మల్ని పంచవికారాల రూపీ రావణుడు ఎంత బుద్ధిహీనులుగా చేసేసాడు. తప్పకుండా మేము కూడా ఇంతకుముందు ఇలానే ఉండేవారము అని మీకు తెలుసు. అయితే మొదట్లో ఉత్తమోత్తములుగా కూడా మేమే ఉండేవారము. మళ్ళీ కిందకు పడిపోతూ మహాపతితులుగా అయ్యాము. రామ భగవానుడు వానర సైన్యాన్ని తీసుకున్నారని శాస్త్రాల్లో చూపించారు. అది కూడా కరెక్టే. మేము నిజంగానే వానరుల వలె ఉండేవారము అని మీకు తెలుసు. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచము అని ఇప్పుడు అనుభవం అవుతుంది. ఒకరినొకరు నిందించుకుంటూ ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇది ముళ్ళ అడవి, అది పుష్పాల తోట. అడవి చాలా పెద్దగా ఉంటుంది, పుష్పాల తోట చిన్నగా ఉంటుంది. పుష్పాల తోట ఎప్పుడు పెద్దగా ఉండదు. తప్పకుండా ఈ సమయంలో ఇది చాలా పెద్ద ముళ్ళ అడవేనని పిల్లలు భావిస్తారు. సతయుగంలో పుష్పాల తోట ఎంత చిన్నగా ఉంటుంది.
ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా నెంబర్ వారు పురుషార్థానుసారముగా అర్థం చేసుకుంటారు. ఎవరిలోనైతే జ్ఞాన యోగాలు లేవో, సేవలో తత్పరులై లేరు, వారికి లోపల అంత సంతోషం కూడా ఉండదు. దానము చేయటం ద్వారా మనుషులకు సంతోషము కలుగుతుంది. ఇతను తన ముందు జన్మలో దాన పుణ్యాలు చేశారు, అందుకే మంచి జన్మ లభించింది అని భావిస్తారు. కొంతమంది భక్తులు ఉంటారు, వారు భక్తుడైన నేను మంచి భక్తుల ఇంట్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటాను అని భావిస్తారు. మంచి కర్మలకు ఫలము కూడా మంచిగా లభిస్తుంది. తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల యొక్క రహస్యాలు పిల్లలకు అర్థం చేయిస్తారు. ప్రపంచానికి ఈ విషయాలేవి తెలియవు. ఇప్పుడు ఇది రావణ రాజ్యమైన కారణంగా మనుషుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయని మీకు తెలుసు. పతితులుగానైతే అవ్వవలసిందే. పంచవికారాలు అందరిలోనూ ప్రవేశించి ఉన్నాయి. దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు, కానీ వాటికి అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. కానీ పాపాలు కూడా చేస్తూనే ఉంటారు. రావణ రాజ్యంలో ఏ ఇచ్చిపుచ్చుకోవడాలైతే జరుగుతాయో అవన్నీ పాపముతో కూడుకున్నవే. దేవతల ముందు ఎంత స్వచ్ఛతతో భోగ్ పెడతారు, స్వచ్ఛముగా తయారై వస్తారు, కానీ వారికి ఏమీ తెలియదు. అనంతమైన తండ్రిని కూడా ఎంతగా గ్లాని చేస్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు అని అంటూ మేము వారిని మహిమ చేస్తున్నామని అనుకుంటారు. కానీ తండ్రి అంటారు, అది వారి తప్పుడు అభిప్రాయము. మీరు మొట్టమొదటి తండ్రి మహిమను ఇలా వినిపిస్తారు, ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే, మేము వారినే స్మృతి చేస్తాము అని. రాజయోగం యొక్క లక్ష్యము, ఉద్దేశము కూడా ఎదురుగా ఉంది. ఈ రాజయోగాన్ని తండ్రియే నేర్పిస్తారు. శ్రీకృష్ణుడిని తండ్రి అని అనరు, అతను చిన్న బాలుడు. శివుడిని తండ్రి అని అంటారు, వారికి తనదంటూ దేహం లేదు. దీనిని నేను అప్పుగా తీసుకుంటాను, అందుకే వీరిని బాప్దాదా అని అంటారు. వారు ఉన్నతోన్నతుడైన నిరాకార తండ్రి. రచన ద్వారా వారసత్వము లభించదు. లౌకిక సంబంధంలో కొడుకులకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, కూతురుకు లభించదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఆత్మలైన మీరు నాకు కొడుకులు, ప్రజాపిత బ్రహ్మకు మీరు కొడుకులు, కూతుళ్ళు. ఆత్మలైన మీరు నాకు కొడుకులు, ప్రజాపిత బ్రహ్మకు మీరు కొడుకులు, కూతుర్లు. బ్రహ్మ నుండి వారసత్వము లభించేది లేదు. తండ్రికి చెందిన వారిగా అవటము ద్వారానే వారసత్వము లభిస్తుంది. ఈ తండ్రి పిల్లలని మీకు సముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలకు సంబంధించిన శాస్త్రాలు తయారవ్వవు. మీరు వ్రాస్తారు కూడా, లిటరేచర్ను కూడా ముద్రిస్తారు, అయినా కానీ టీచర్ తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆత్మిక టీచర్లు, తండ్రి బీజరూపుడు, వారి వద్ద మొత్తం వృక్షం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది. టీచర్ రూపంలో కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. పిల్లలని మీకైతే సదా ఈ సంతోషం ఉండాలి. మమ్మల్ని సుప్రీం తండ్రి తన పిల్లలుగా చేసుకున్నారు, వారే మమ్మల్ని టీచర్గా చదివిస్తున్నారు. సత్యమైన సద్గురువు కూడా వారే తనతో పాటు తీసుకుని వెళ్తారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ఉన్నతోన్నతమైన వారు తండ్రే. వారే భారతదేశమునకు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వారసత్వాన్ని ఇస్తారు. వారి పేరు మీద శివ జయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి. మీరు త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటారు. కేవలం శివ జయంతిని జరుపుకోవటం వల్ల ఏ విషయము నిరూపణ అవ్వదు. తండ్రి వచ్చినప్పుడు బ్రహ్మ యొక్క జన్మ జరుగుతుంది. పిల్లలుగా అయ్యాక, బ్రాహ్మణులుగా అయ్యాక లక్ష్యము, ఉద్దేశము ఎదురుగా వస్తుంది. తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు. లక్ష్యము, ఉద్దేశము కూడా చాలా స్పష్టంగా ఉంది. కేవలం శ్రీకృష్ణుని పేరు వేయడంతో మొత్తం గీత యొక్క మహత్వం అంతా పోయింది. ఇది కూడా డ్రామాలో నిశ్చితమే ఉంది. ఈ పొరపాటు మళ్ళీ కూడా జరిగేది ఉంది. ఇదంతా జ్ఞానము మరియు భక్తి యొక్క ఆటే. తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలు, సుఖధామాన్ని, శాంతిధామాన్ని స్మృతి చెయ్యండి. అలఫ్ మరియు బే అంటే భగవంతుడు మరియు రాజ్యాధికారము.
ఎంత సహజము. మన్మనాభవ యొక్క అర్థం ఏమిటి అని మీరు ఎవరినైనా అడగండి, వారు ఏమంటారో చూడండి. భగవంతుడని ఎవరిని అనాలి? భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు కదా, మరి వారిని సర్వవ్యాపి అని అనవచ్చా అని అడగండి. వారు అందరికీ తండ్రి. ఇప్పుడు త్రిమూర్తి శివ జయంతి వస్తుంది. మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారు చేయాలి. ఉన్నతోన్నతమైన వారు శివుడు, ఆ తర్వాత సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఉన్నతోన్నతమైన వారు. శివబాబా ఉన్నతోన్నతమైన వారు శివబాబా. వారు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. వారి జయంతిని మీరు ఎందుకు జరుపుకోరు? తప్పకుండా భారతదేశానికి వారసత్వాన్ని ఇచ్చారు. వారి రాజ్యం ఉండేది. ఇందులోనైతే మీకు ఆర్య సమాజం వారు కూడా సహాయం చేస్తారు, ఎందుకంటే వారు కూడా శివుని నమ్ముతారు. మీరు మీ జెండాను ఎగురవేయండి. ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టి చక్రము, ఇంకొక వైపు కల్పవృక్షము. వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి. ఇలా తయారు చేయొచ్చు కదా. జెండాని ఎగురవేయండి, అప్పుడు అందరూ చూస్తారు. మొత్తం వివరణ అంతా ఇందులో ఉంది. కల్పవృక్షము మరియు డ్రామా, వీటిలోనైతే వివరణ చాలా స్పష్టంగా ఉంది. తమ ధర్మము మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది ఇది చూసి అందరికీ అర్థమైపోతుంది. తమకు తామే అందరూ తమ తమ ధర్మం వచ్చే సమయాన్ని లెక్క పెట్టుకుంటారు. అందరికీ ఈ చక్రము మరియు వృక్షంపై అర్థం చేయించాలి. క్రైస్తు ఎప్పుడు వచ్చారు? అంతవరకు ఆత్మలు ఎక్కడుంటారు? నిరాకారి ప్రపంచంలో ఉంటారని తప్పకుండా చెప్తారు. ఆత్మలైన మనము రూపాన్ని మార్చుకుని ఇక్కడికి వచ్చి సాకారులుగా అవుతాము. తండ్రితో కూడా అంటారు కదా, మీరు కూడా రూపాన్ని మార్చుకుని సాకారంలోకి రండి అని. తండ్రి అయితే ఇక్కడికి వస్తారు కదా, సూక్ష్మవతంలోకి అయితే రారు. ఈ విధంగా మేము రహస్యాన్ని కూర్చుకుని ఏ విధంగా అయితే మేము రూపాన్ని మార్చుకునే పాత్రను అభినయిస్తామో అలా మీరు కూడా రండి, మళ్ళీ వచ్చి రాజయోగాన్ని నేర్పించండి అని అంటారు. రాజయోగము భారతదేశాన్ని స్వర్గంగా మార్చేటటువంటిది. ఇవి చాలా సహజమైన విషయాలు. పిల్లలకు అభిరుచి ఉండాలి. ఏమని? ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. దీనికోసం ఉత్తర ప్రత్యుత్తరాలు వ్రాయాలి. బాబా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. తప్పకుండా క్రైస్తవుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది అని అంటారు. అందుకే త్రిమూర్తి శివుని చిత్రాన్ని అందరికీ పంపించాలి. త్రిమూర్తి శివుని స్టాంపు కూడా తయారు చేయాలి. ఈ స్టాంపులు తయారు చేసేవారి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఢిల్లీలోనైతే చదువుకున్నవారు చాలామంది ఉన్నారు. వారు ఈ పని చెయ్యగలరు. మీ రాజధానిగా కూడా ఢిల్లీయే ఉండబోతోంది. మొదట ఢిల్లీని పరిస్థాన్ అనేవారు, ఇప్పుడు అది శ్మశానంలాగా ఉంది. కావున ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలోకి రావాలి. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి. చాలా చాలా మధురంగా తయారవ్వాలి. అందరినీ ప్రేమతో నడిపించాలి. సర్వగుణ సంపన్నులుగా 16 కళ్ళ సంపూర్ణులుగా తయారయ్యే పురుషార్థం చేయాలి. మీ పురుషార్థం యొక్క లక్ష్యం ఇదే. కానీ ఇప్పటి వరకు ఎవరూ అలా తయారవ్వలేదు. ఇప్పుడు మీరు ఎక్కే కళలోకి వెళ్తూ ఉంటారు. మెల్లమెల్లగా ఎక్కుతారు కదా. బాబా శివ జయంతికి అన్ని రకాలుగాను సేవ చెయ్యమని సూచనిస్తున్నారు. దాని ద్వారా మీరు జ్ఞానము తప్పకుండా ఉన్నతమైనదని మనుషులు భావిస్తారు. మీరు ఎప్పుడైతే జ్ఞానం చెప్తారో అప్పుడు వాళ్ళు ఏమని భావిస్తారు? మీరు చెప్పే జ్ఞానము తప్పకుండా ఉన్నతమైనదే అని వాళ్ళు భావిస్తారు. మనుషులకు అర్థం చేయించడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది? కష్టపడకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఎక్కుతారు, పడిపోతారు, మళ్ళీ ఎక్కుతారు. పిల్లలకు కూడా ఏదో ఒక తుఫాను వస్తూ ఉంటుంది. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి ద్వారానే పవిత్రంగా తయారవ్వాలి. జ్ఞానము సహజమైనది. పిల్లలు చాలా మధురాతి మధురముగా అవ్వాలి. లక్ష్యము ఉద్దేశము అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఎంత మధురమైన వారు! వీరిని చూస్తే ఎంత సంతోషం కలుగుతుంది. ఇది విద్యార్థులైన మన లక్ష్యము ఉద్దేశము.
చదివించేవారు భగవంతుడు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కేలదే ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ధారణ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని, వారసత్వాన్ని స్మృతిలో ఉంచుకొని సదా హర్షితముగా ఉండాలి. జ్ఞానము మరియు యోగము ఈ రెండు ఉన్నట్లయితే సేవలో తత్పరులు అవ్వండి. సెకండ్ పాయింట్, సుఖధామాన్ని మరియు శాంతిధామాన్ని స్మృతి చేయాలి. ఈ దేవతల వలె మధురముగా అవ్వాలి. అపారమైన సంతోషంలో ఉండాలి. ఆత్మీక టీచర్లుగా అయ్యి జ్ఞాన దానము చేయాలి. ఈరోజు వరదానము, దేహము, సంబంధాలు మరియు వైభవాల బంధనాల నుండి స్వతంత్రులుగా తండ్రి సమాన కర్మాతీత భవ. దేహము, సంబంధాలు మరియు దేహ వైభవాల యొక్క బంధనాల నుండి స్వతంత్రులుగా తండ్రి సమానంగా కర్మాతీత భవ. వివరణ, ఎవరైతే మోహం కారణంగా కాకుండా నిమిత్త మాత్రంగా డైరెక్షన్ అనుసారంగా ప్రవృత్తిని సంభాళిస్తూ ఆత్మిక స్వరూపంలో ఉంటారు, వారికి ఒకవేళ ఇప్పుడిక వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే వారు వెంటనే వచ్చేస్తారు. విజిల్ వేసిన తర్వాత ఆలోచించడంలో సమయం పోకుండా ఉంటే అప్పుడే నష్టమోహ అని అంటారు. అందుకే సదా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. దేహం యొక్క సంబంధాల యొక్క వైభవాల యొక్క బంధనాలు తమ వైపుకు ఆకర్షించటం లేదు కదా. ఎక్కడైతే బంధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. కానీ ఎవరైతే స్వతంత్రులో వారు తండ్రి సమానముగా కర్మాతీత స్థితికి సమీపముగా ఉంటారు. ఎవరైతే స్వతంత్రులో వారు తండ్రి సమానముగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు. స్లోగన్, స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తి రూపముగా అయినట్లయితే రాజధానిలో ముందు నెంబర్ లభిస్తుంది. స్నేహము మరియు సహయోగముతో పాటు శక్తి రూపముగా అయినట్లయితే రాజధానిలో ముందు నెంబరు లభిస్తుంది. శక్తిశాలి మనసా ద్వారా సకాశిచ్చే సేవ కోసం ఈరోజు పాయింట్, ఇప్పుడు ఎంతైతే తనువును, మనస్సును, ధనాన్ని, సమయాన్ని వెచ్చిస్తారో వాటికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువ లభిస్తుంది. ప్రస్తుతం స్వయం విషయంలో అప్పుడప్పుడు ఏదైతే శ్రమించాల్సి వస్తుందో తమ నేచర్ను పరివర్తన చేసుకోవడానికి, లేక సంఘటనలో నడవడానికి, లేక సేవలో ఎప్పుడైనా సఫలత తక్కువగా ఉండడాన్ని చూసి నిరాశ పడినప్పుడు ఏదైతే శ్రమించాల్సి వస్తుందో అవన్నీ సమాప్తం అయిపోతాయి. అచ్చా, ఓం శాంతి.